ఎక్సెల్ షీట్స్లో ఉండే డేటాని సార్టింగ్ ఎలా చేయాలి, అట్లానే ఫిల్టరింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో దానికి ఆల్రెడీ ఉన్న ఒక ఫైల్ని ఓపెన్ చేయండి. చాప్టర్ 9లో సార్టింగ్ అనే ఫైల్ ఉంది, దాన్ని ఓపెన్ చేయండి. మరి ఈ ఫైల్లో నంబర్ ఆఫ్ కాలమ్స్లో డేటా ఉంది. మరి ఇక్కడ స్టేట్ వైడ్ కానీ డిపార్ట్మెంట్ వైజ్ కానీ ఎట్లా అయినా సరే మీరు సార్ట్ చేసుకోవచ్చు. సో మీరు హోమ్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఏ ఫీల్డ్ మీద మీరు సార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ మీద లేదంటే ఆ కాలం మీద ఎక్కడో ఒక చోట కర్సర్ ప్లేస్ చేయండి. సో హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ సార్ట్ అండ్ ఫిల్టర్ ఏ టు జెడ్ అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో లోయెస్ట్ టు హైయెస్ట్. ఓకే, డిపార్ట్మెంట్ వైజు సార్ట్ కావడం జరిగింది. చూడండి ఈ ఎఫ్ జి హెచ్ ఇట్లా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఫస్ట్ ఎగ్జిక్యూటివ్స్ వచ్చారు, తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రావడం జరిగింది, తర్వాత గ్రాఫిక్స్ ఇట్లా ఆర్డర్ వచ్చింది. అదే స్టేట్ వైడ్ కావాలి అనుకోండి, హోమ్లోకి వెళ్ళి సార్ట్ అండ్ ఫిల్టర్ ఏ టు జెడ్ చూడండి సి తర్వాత ఐ ఎన్ ఇట్లా సార్ట్ కావడం జరిగింది. ఇట్లానే జెడ్ టు ఏ కూడా మీరు అంటే హైయెస్ట్ టు లోయెస్ట్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. మరి ఇట్లా సింగిల్ కాలం సార్టింగ్ కాకుండా మల్టిపుల్ కాలం సార్టింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. దానికి ఇక్కడ సార్ట్ అండ్ ఫిల్టర్లో కస్టమ్ సార్ట్ అనేది ఉంది. సో అందులో మీకు ఫస్ట్ స్టేట్ వైడ్ సార్టింగ్ కావాలి అనుకోండి, స్టేట్ సెలెక్ట్ చేయండి, తర్వాత వాల్యూస్ ఏ టు జెడ్, తర్వాత నెక్స్ట్ కాలం ఏంటి అనేది యాడ్ లెవెల్ అనే దాని ద్వారా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏమో స్టేట్ వైజ్ సార్ట్ అవుతుంది, తర్వాత డిపార్ట్మెంట్ వైజ్ సార్ట్ కావాలి, తర్వాత ఫస్ట్ నేమ్, ఫైనల్గా ఓకే అనివ్వండి. ఇట్లా మల్టిపుల్ కాలమ్స్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ సిఏ అనే స్టేట్లో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ స్టేట్ వైజ్ సార్టింగ్ కావడం జరిగింది, దాని తర్వాత డిపార్ట్మెంట్ వైజ్ ఫస్ట్ ఈ వచ్చింది, తర్వాత ఎఫ్, తర్వాత హెచ్ ఇట్లా వచ్చాయి. తర్వాత మీరు డిపార్ట్మెంట్లో ఇక్కడ ఫస్ట్ నేమ్ చూసారనుకోండి, సేల్స్లో 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ 2 డిపార్ట్మెంట్స్లో డ్యూక్ ఫస్ట్ వచ్చింది, తర్వాత వారెన్ వచ్చింది. సో ఫస్ట్ దీని మీద, దాని తర్వాత దీని మీద, దీంట్లో మల్టిపుల్ వాల్యూస్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ దాని మీద ఫస్ట్ నేమ్ అనేది సార్ట్ కావడం జరిగింది. ఈ విధంగా మల్టిపుల్ కాలమ్స్ మీరు సార్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి అలానే వీటిని రిమూవ్ చేయాలన్నా కానీ మళ్ళీ ఒక్కొక్క లెవెల్ని రిమూవ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. మరి ఫిల్టర్ చేయాలి అనుకోండి, హోమ్లోకి వెళ్ళండి, ఇక్కడ ఫిల్టర్ అని ఉంది. సో అన్నిటికీ కూడా యారోస్ ఇట్లా రావడం జరిగింది. మరి ఈ ఫిల్టరింగ్ దేని బేస్ మీద కావాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ తీసుకుందాం. ఇక్కడ క్లిక్ చేశారు అంటే మీకు ఇక్కడ కింద ఇట్లా సెలెక్ట్ ఆల్ అన్ని స్టేట్స్ కూడా రావడం జరుగుతుంది. ఈ సెలెక్ట్ ఆల్ అనేది డీసెలెక్ట్ చేయండి. మీకు ఏ స్టేట్ కావాలో ఆ స్టేట్ మాత్రమే సెలెక్ట్ చేయండి. ఓకే అంటే ఓన్లీ ఈ పర్టికులర్
స్టేట్ మాత్రమే రావడం జరిగింది, ఫిల్టర్ అయింది. ఇక్కడ ఐకాన్ కూడా మారింది చూడండి, ఫిల్టర్ ఐకాన్ రావడం జరిగింది. దాని తర్వాత దీంట్లో మళ్ళీ ఫిల్టర్ చేయాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీట్ ప్రిఫరెన్స్, దీన్ని ఫిల్టర్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ పర్టికులర్ వాల్యూ సెలెక్ట్ చేయండి, ఆ పర్టికులర్ వాల్యూ మాత్రమే రావడం జరుగుతుంది. లేదంటే ఈ వాల్యూ, ఓన్లీ ఆ పర్టికులర్ విండో అనే సీట్ ప్రిఫరెన్స్ మాత్రమే రావడం జరిగింది. మరి ఇక్కడ క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ స్టేట్ అని అనుకోండి, అన్ని స్టేట్స్ కూడా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తాయి. ఇక్కడ కూడా క్లియర్ చేసుకోవచ్చు ఇట్లా. సో ఇప్పుడు అన్ని వాల్యూస్ రావడం జరిగింది. సో ఈ విధంగా మనం సార్టింగు, ఫిల్టరింగు చేసుకోవచ్చు. మరి ఇప్పుడు హోమ్లోకి వెళ్ళి ఫిల్టర్ తీసేసాం అనుకోండి, మొత్తం ఈ ఫిల్టరింగ్ అంతా, మనం చేసిన ఫిల్టరింగ్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు టోటల్ డేటా మీకు కనిపించడం జరుగుతుంది. ఓకే.